హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో నీట్ పీజీ 2024 రౌండ్ 1 రిజల్ట్స్ అనేవి వచ్చేసింది. సో ఈ పర్టికులర్ వీడియోలో రౌండ్ 1 అలాట్మెంట్కి సంబంధించిన అనాలిసిస్ మాట్లాడుకుందాము. దాంతోపాటు రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్స్ కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్ ఎక్కడి వరకు ఆగిపోయినాయి మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ మీకు సెకండ్ రౌండ్కి సంబంధించి ఎలా ఉండొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు, మీ పైన ఎంతమందికి సీట్లు వచ్చినాయి, వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో ఎక్కడెక్కడ సీట్స్ వచ్చినాయి, అండ్ వాళ్ళకి స్టేట్లో ఎక్కడ సీట్లు వచ్చినాయి, అండ్ దాంతోపాటు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్లో కామన్గా ఎన్ని అలాట్మెంట్స్ ఉన్నాయి, అది మేనేజ్మెంట్ కోటా నుంచి కన్వర్ కోటాకు కానీ, కన్వర్ కోటా నుంచి మేనేజ్మెంట్ కోటా కానీ ఎంత మందికి కామన్ అలాట్మెంట్స్ అయ్యాయి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, వీడియోని లైక్ చేయండి. సో చాలా వీడియోస్లో చెప్తాను, మిమ్మల్ని ఎందుకు లైక్ చేయమంటున్నా అంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, నా వీడియోస్ మీకు నచ్చుతుందా లేదా అర్థమవుతుంది, చూసి అలా వెళ్ళిపోకండి. సో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్కస్ చేయొచ్చు, మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు, మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి. దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలామంది తెలుగు స్టూడెంట్స్కి మన ఛానల్నే రీచ్ అవ్వలేదు, అంటే ఇది మీరు చేసే షేర్స్ని బట్టి ఉంటుంది అనమాట. మీరు మన ఇన్ఫర్మేషన్ బాగుంది అంటే మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీ టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. చాలామంది చాలా రకాల మిస్టేక్స్ చేసి ఇప్పుడు మమ్మల్ని కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి సార్ మీతో పర్సనల్గా మాట్లాడుకుంటాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947288 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ డీటెయిల్స్ చెప్తారు. దాని తర్వాత సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మా సర్వీస్కి మీరు ఫీ అనేది డిసైడ్ చేయకండి. మేము ఒక ఫీ చెప్తే అది ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు, మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మాకు మెంటర్షిప్ వద్దు, ఈ వీడియో చూసిన తర్వాత మాకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కావాలి అని అంటే కూడా సో మీరు మెసేజ్ చేయొచ్చు. వెబ్సైట్ యాక్సెస్ అనేది ఓన్లీ మేము 1000 రూపీస్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాము, అది మీకు యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు అలాట్మెంట్కి సంబంధించి అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో టోటల్గా మనకు 974 అలాట్మెంట్స్ అనేవి అయిపోయాయి. ఓకేనా, ఆల్మోస్ట్ 1300+ సీట్స్ అనేవి ఉంటాయి. సో మనకు ఈ అలాట్మెంట్స్ అయ్యాయి. సరే ఎందుకు సార్ కొన్ని అలాట్మెంట్స్ ఆపుతారు అంటే, సో తెలంగాణలో రౌండ్ 1లో కొన్ని అలాట్మెంట్స్ ఆపేస్తారు, అంటే బికాస్ ఆఫ్ ఎంఆర్సీ వల్ల. సో ఆ ఎంఆర్సీని రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమంది నాన్ క్లినికల్ పోస్టులు ఉంటాయి కదా, అవి వాటికి ప్రయారిటీ ఇవ్వరు, అవి ఫిల్ అవ్వకుండా అలానే రిమైనింగ్ వేకెంట్గా ఉండిపోతాయి అనమాట. సో ఇది ఒక రీజన్. సో కాబట్టి మనకు ఎక్కువగా ఫిల్ అయిన సీట్స్ 974. సో ఇంకా సీట్స్ అనేవి ఉన్నాయి, అవి రౌండ్ 2లో ఫిల్ అవుతాయి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సార్ నాకు సీట్ రాలేదని కానీ, సార్ నాకు వేరే బ్రాంచ్ వచ్చింది నాకు అప్గ్రేడ్ అవుతుందా అని కానీ, సార్ నాకు ఇంకొక కాలేజ్ వస్తుందా అని కానీ 100%, ఓకేనా, 100%, 90% కూడా కాదు, 100% మీకు ఏ బ్రాంచ్ అయితే రావాలో ఆ బ్రాంచ్ అనేది వచ్చేస్తుంది. సో రౌండ్ లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా సీట్ మాత్రం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనరల్ సర్జరీ కావాలి, ఓకేనా, ఒక జనరల్ సర్జరీ రావాలి. సో నేను అనుకున్న కాలేజీలో రాలేదు, వేరే ఒక కాలేజీలో వచ్చింది. నేను రౌండ్ 1 రిపోర్ట్ చేశాను, కానీ యాక్చువల్గా రౌండ్ 1లోనే మొత్తం కౌన్సిలింగ్ వస్తే నాకు ఒక కాలేజ్ అని వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే, సో రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ చేసినప్పుడు నాకు ఏదైతే కాలేజ్ రావాలో ఆ కాలేజ్ అని వస్తుంది, కానీ కొంచెం లేట్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ ఎంఆర్సీ వల్ల, మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ వల్ల మనకు కొన్ని సీట్స్ ఆపేసి సెకండ్ రౌండ్లో క్లియర్ చేసిస్తారు. అంటే ఏ స్టూడెంట్ ఎక్కడ స్ట్రక్ అవుతారు, సో ఏ స్టూడెంట్ అక్కడ ఆగిపోయి సెకండ్ రౌండ్లో వెబ్ ఆప్షన్ పెట్టారు, ఏ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు, సో ఏ స్టూడెంట్ ఇంకా వేరే స్టేట్కి వెళ్తారు, ఇవన్నీ చూసుకొని మనకు రౌండ్ 2 అనేది చేయడం జరుగుతుంది. సో రౌండ్ 2లో ఇంకా పాజిటివ్ షిఫ్టే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే, సార్ గౌట్లో నెగిటివ్ షిఫ్ట్ ఉంది, ప్రైవేట్కి వచ్చేసరికి పాజిటివ్ షిఫ్ట్ ఉంది, అండ్ దాంతోపాటు సార్ మాకు కొన్ని బ్రాంచెస్లో నెగిటివ్ అనిపిస్తుంది, కొన్ని బ్రాంచెస్లో పాజిటివ్ అనిపిస్తుంది. అంటే ఇది బికాస్ ఆఫ్ రోస్టర్, బికాస్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రయారిటీ అండ్ రోస్టర్ ప్రకారం, దాంతోపాటు ప్రయారిటీ ప్రకారం, కాలేజ్ వైజ్ ప్రకారం, బ్రాంచ్ వైజ్. అంటే లాస్ట్ ఇయర్ ఉన్న రోస్టర్ ఈ ఇయర్ ఉండదు కాబట్టి ఎప్పుడు కానీ 2023 అనేది మీకు 2024కి రెఫరెన్స్ మాత్రమే ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా ఇవే ర్యాంక్స్కి ఇక్కడే వస్తుందని ఎక్కడ చెప్పడం అనేది అవ్వదనమాట. ఓకే, సో ఇది మీకు రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ అలాట్మెంట్ అనాలిసిస్. పాజిటివ్ షిఫ్టే ఉంది, అన్ని బ్రాంచెస్లలో పాజిటివ్గా ఉండాలి, అన్ని బ్రాంచెస్లో నెగిటివ్గా ఉండాలని ఉండదు. సో ఓవరాల్గా చూడండి. అండ్ మళ్ళీ రౌండ్ 2లో విభాషణ పెట్టే అప్పుడైనా కూడా సో మీరు చేయాల్సిన పని ఏంటంటే బ్రాంచ్కి ప్రయారిటీ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూద్దాము. సో కట్ ఆఫ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అలాట్మెంట్ అనేది డిజిటలైజ్ చేయడానికి 7 hours టైం పడుతుంది. సో దాన్ని మార్చాలి, ప్రూఫ్ రీడింగ్ చేయాలి, పర్ఫెక్ట్గా ఉందా చేయడానికి. సో దీని చాలా ఆంధ్రప్రదేశ్ అయితే చాలా ఈజీ, తెలంగాణ అనేది చాలా 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 కష్టం అనమాట, అందుకే మీకు లేట్ అయింది ఇవ్వడము. సో ఇప్పుడు మీకు ఒకవేళ మీ దగ్గర visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ అనేది ఉందనుకోండి, సో ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. అయిన తర్వాత నేను ఒక బ్రాంచ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, అండ్ ఇంకొకటి
టోటల్ కట్ ఆఫ్ లిస్ట్ అనేది టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఎక్కువ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేసేస్తా కట్ ఆఫ్ అనేది ఎలా ఉందనేది. సో ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో పాటు ఈ వెబ్సైట్ లో మీరు ఇంకేమేమి చూసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి. సో తెలంగాణకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలంగాణ ఏ క్యాట్లోకి వెళ్ళండి. ఏ క్యాట్ మీన్స్ గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు కట్ ఆఫ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ ఆఫ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ గా మేమే ఇన్పుట్స్ అనేవి ఇచ్చేసాము, మీరేం చేయకుండా. ఓకే, ఇన్పుట్ ఏంటి 2024 నీట్ పీజీ. ఇంకొక ఇన్పుట్ ఏంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను టాప్ బ్రాంచ్ జనరల్ మెడిసిన్ తీసుకుంటా ఉన్నాను. సో ఏంటి రౌండ్ 1. సో రౌండ్ 1 లో నాకు అన్ని కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ కావాలి. సో నేను నాన్ సర్వీస్ క్యాండిడేట్ ని, అండ్ నాకు అన్ని క్యాస్ట్లకు కాదు, నాకు ఓపెన్ క్యాస్ట్లకు సంబంధించిన కట్ ఆఫే కావాలి. ఎందుకంటే ఓపెన్ లోకి అన్ని క్యాస్ట్లు వచ్చేస్తాయి కాబట్టి ఓపెన్ ని జనరల్ గా చూసుకుందాం. మీకు ఏ కాంపిటీషన్ అయినా ఏదైనా కట్ ఆఫ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు కంప్లీట్ గా కాలేజ్ వైజ్ డేటా అని వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ చేస్తే అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లోకి మారిపోతుంది. సో మనకు కంప్లీట్ గా 19 కాలేజీలలో ఓపెన్ కోటాలో సీట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి సార్, నిమ్స్ కాలేజ్లో 396 స్టేట్ మెరిట్ 11కి వచ్చింది. ఓకేనా, సో క్యాండిడేట్ ఎవరు, ఎంత పర్సెంటైల్ ఉంది, సో క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఒకవేళ మీరు చూసుకోవాలి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిందా లేదా అని. సో ఇక్కడ క్లిక్ చేస్తే క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. సో క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే సో క్యాండిడేట్కి వచ్చేసరికి నిమ్స్లో జనరల్ మెడిసిన్ రౌండ్ 1 అలాట్ అయింది. సో గాంధీ మెడికల్ కాలేజ్లో జనరల్ మెడిసిన్ అలాట్ అయింది, నాట్ రిపోర్టెడ్. సో మేబీ మళ్ళీ వీళ్ళు నిమ్స్నే టార్గెట్ చేసి ఉంటారు, రౌండ్ 2 కూడా పెట్టుంటారు. సో రౌండ్ 2 పార్టిసిపేట్ చేయలేదేమో అనిపిస్తుంది నాకు. సో ఐఐక్యూ చేసి ఉండొచ్చు మేబీ, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ ఉన్న ప్రకారం సో వీళ్ళకైతే సీట్ అలాట్ అవ్వలేదు. సో ఇప్పుడు నిమ్స్ లో జనరల్ మెడిసిన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నిమ్స్ లో జనరల్ మెడిసిన్ పెట్టేస్తారు. ఓకేనా, జనరల్ మెడిసిన్ లో జాయిన్ అయిపోతారు. సో ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఒకవేళ మీ ఫ్రెండ్ అయి ఉంటే మీరు చేయాల్సిన సజెషన్ ఏంటంటే ఏఐక్యూ రౌండ్ 3లో. ఓకేనా, సో మేబీ వీళ్ళ యొక్క ప్రయారిటీ జనరల్ మెడిసిన్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే రేడియాలజీ కూడా పెట్టవచ్చు ఆల్ ఇండియా కోటాలో ఈ ర్యాంక్ కి. ఓకేనా, కానీ పెట్టలేదు అంటే వీళ్ళ ప్రయారిటీ జనరల్ మెడిసిన్, అది కూడా నిమ్స్ లో చేయడం వీళ్ళ యొక్క ప్రయారిటీ అయితే. సో ఒకవేళ ఈ క్యాండిడేట్ కనుక మీలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్ అయితే ఏఐక్యూ రౌండ్ 3లో కూడా నిమ్స్ జనరల్ మెడిసిన్ పెట్టించండి. పెట్టిస్తే సో ఇక్కడ ఉన్న క్యాండిడేట్ వెళ్ళి ఆల్ ఇండియా కోటాలో నిమ్స్ లో జనరల్ మెడిసిన్ జాయిన్ అవుతే ఈ జనరల్ మెడిసిన్ సీట్ ఏదైతే ఉందో స్టేట్ కోటాలో ఇంకొక స్టూడెంట్ కి అలాట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకు తెలిసిన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ సీట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే సీట్ బ్లాకింగ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూద్దాం. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూస్తే ఉస్మానియాలో సీట్ వచ్చింది. ఓకేనా, ఉస్మానియాలో సీట్ వచ్చింది. సో ఇంతకుముందు ఎక్కడ సీట్ వచ్చింది, కర్నూలు మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది. సో కర్నూలు మెడికల్ కాలేజ్ కన్నా ఖచ్చితంగా వచ్చి ఉస్మానియాలో జాయిన్ అవుతారు. ఓకే, ఉస్మానియాలోనే జాయిన్ అవుతారు. సో రౌండ్ 2 పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు అండ్ చేయకపోయి ఉండొచ్చు, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూస్తే మనకు 2 కాలేజీలలో అంటే ఈక్వల్ గా వచ్చేది ఏదైతే ఉందో అది కనుక మనకు కనిపిస్తే మనం ఈజీగా చూసుకోవచ్చు. అంటే మనకు ఆల్ ఇండియా కోటాకి ఎంతమంది వెళ్తున్నారు ఏంటి అనేది. సో తెలంగాణ విషయంలో ఆల్మోస్ట్ టాప్ క్యాండిడేట్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా సో మళ్ళీ స్టేట్ లో జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇన్ జనరల్ గా మనకు వచ్చేసరికి అసలు కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది అని ఒకసారి చూస్తే మీరు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని కంప్లీట్ గా తెలుసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది ఓన్లీ జనరల్ మెడిసిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ నాకు జనరల్ మెడిసిన్ కాదు, నాకు ఆల్ బ్రాంచెస్ కి సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ కావాలి సార్ అన్ని కాలేజ్కి సంబంధించి అని అనుకుంటే సో ఆల్ కాలేజ్ పెట్టుకోవచ్చు అండ్ నాన్ సర్వీస్ అండ్ ఓపెన్ కోటాలో. ఓకేనా, ఓపెన్ కోటా సబ్మిట్ చేస్తే మీకు కంప్లీట్ గా అన్ని కాలేజ్లకు సంబంధించిన డాటా అనేది ఇక్కడ వచ్చేస్తుంది. ర్యాంక్ ఏంటి, ఎక్కడ వచ్చింది, నిమ్స్ లో రేడియాలజీ ఎక్కడ కట్ అయిపోయింది. ఓకేనా, సో నిమ్స్ లో జనరల్ మెడిసిన్ ఎక్కడ కట్ అయిపోయింది, ఉస్మానియాలో రేడియాలజీ ఎక్కడ కట్ అయిపోయింది, ఉస్మానియాలో జనరల్ మెడిసిన్ ఎక్కడ కట్ అయిపోయింది, సో గాంధీలో రేడియాలజీ ఎక్కడ అండ్ ఈఎస్ఐస్ లో రేడియాలజీ ఎక్కడ. సో ప్రతి దానికి సంబంధించిన కట్ ఆఫ్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఒక్కొక్కటి సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ జిఎం అని సెర్చ్ చేస్తే సో మీకు జనరల్ మెడిసిన్ కట్ ఆఫ్ ఉంటుంది. ఓకేనా, జనరల్ మెడిసిన్ సంబంధించిన సో @GM అని సెర్చ్ చేస్తే మీకు జనరల్ మెడిసిన్ కట్ ఆఫ్ అనేది వస్తుంది. సో రేడియాలజీ కావాలంటే రేడియాలజీ సెర్చ్ చేసి చూసుకోవచ్చు, మీరు ఈజీగా సెర్చ్ చేసి చూసుకోవచ్చు ఎక్కడ వస్తుంది, ఎక్కడ వరకు కట్ ఆఫ్ అయిపోయింది అనేది. దీన్ని 2024ని 23ని కంపేర్ చేసి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనము ఎన్ని రకాల సీట్స్ అనేవి బ్లాక్ అయ్యి ఉండొచ్చు తెలంగాణలో చూద్దాం. ఓకేనా, ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మీకు తెలంగాణ మెరిట్లోకి వెళ్తున్నాను. సో తెలంగాణ మెరిట్లోకి వెళ్ళి సో 2024 అండ్ నీట్ పీజీ ర్యాంక్ అండ్ ఓయూనే సెలెక్ట్ చేసుకోవాలి. ఏయూ వాళ్ళు ఉండారు. ఫ్రమ్ మెరిట్, స్టేట్ మెరిట్, ఫ్రమ్ మెరిట్ నుంచి సో స్టేట్ మెరిట్ నేను ఒక 1000 వరకు తీసుకున్నాను. ఆ 1000లో కూడా నేను
ఓపెన్ క్యాండిడేట్ ని ఫిల్టర్ చేస్తున్నా. ఓకేనా, ఓపెన్ క్యాండిడేట్ ని ఫిల్టర్ చేస్తే ఇది మనకు వచ్చిన డాటా అండి. సో మనకు అలాట్మెంట్ లో టాప్ ర్యాంక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 11 నుంచి స్టార్ట్ అయింది కదా. సో మరి మన తెలంగాణ స్టేట్ ర్యాంకర్, టాప్ తెలంగాణ ర్యాంకర్ ఎక్కడికి వెళ్ళిండు అనేది మనం చూసుకోవాలి. సో ఎక్కడికి వెళ్ళిండు అని చూసుకోవడానికి మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే, సో క్యాండిడేట్ అసలు ఇక్కడ పార్టిసిపేటే చేయలేదు, తెలంగాణలో విమోచన పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే నిమ్స్ లోనే జనరల్ మెడిసిన్ లో సీట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది, రౌండ్ 1 లోనే సీట్ వచ్చింది. ఇంకా రౌండ్ 1 లో సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఆల్ ఇండియా కోటాలో వచ్చిన తర్వాత స్టేట్ లో పార్టిసిపేట్ చేయడం ఎందుకు. సో ఆ విధంగా మన దగ్గర మన తెలుగు స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరు ఎక్కడికి ఏ స్టేట్ లో ఎక్కడ జాయిన్ అవుతున్నారో కంప్లీట్ డేటా అనేది మన దగ్గర ఉంటుంది. సో నెక్స్ట్ క్యాండిడేట్ ఇద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్యాండిడేట్ ని. సో నెక్స్ట్ క్యాండిడేట్ ఇస్తే నెక్స్ట్ క్యాండిడేట్ కూడా నిమ్స్ లోనే రేడియాలజీ వచ్చింది. ఓకేనా, సో నేనేం చేస్తున్నా అంటే ఒక 50th క్యాండిడేట్ ని చూస్తున్నా. ఓకేనా, 50th క్యాండిడేట్ ని చూస్తున్నా. సో ఈ 50th క్యాండిడేట్ సంబంధించి అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే, సో ఈ క్యాండిడేట్ ఎక్కడ వచ్చింది, ఉస్మానియాలో పీడియాట్రిక్స్ వచ్చింది. ఓకేనా, ఇక్కడ స్టేట్ కోటాలో. సో ఇదే క్యాండిడేట్ కి మళ్ళీ స్టేట్ లో కూడా పీడియాట్రిక్స్ వచ్చింది, సారీ ఆల్ ఇండియా కోటాలో కూడా పీడియాట్రిక్స్ వచ్చింది. సో ఆల్ ఇండియా కోటాలో పీడియాట్రిక్స్ పెట్టుకొని, సో ఈ క్యాండిడేట్ మళ్ళీ స్టేట్ లోనే పీడియాట్రిక్స్ ని బ్లాక్ చేయడం జరిగింది. స్టేట్ లోనే పీడియాట్రిక్స్ ని బ్లాక్ చేశాడు, ఎందుకంటే అక్కడ రిపోర్ట్ కూడా చేశారు. సో ఎందుకు చేశారో తెలియదు. సో ఇలా సీట్ బ్లాకింగ్ అయి ఉంటుంది అనమాట, చాలా వరకు సీట్ బ్లాకింగ్ అయి ఉంటుంది. మీరు ఒక్కొక్కరిని మీరు చెక్ చేస్తూ రావచ్చు, ఎవరెవరికి ఎక్కడ వచ్చింది, సో వాళ్ళ పాసిబిలిటీస్ ఏంటి, సో వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ ర్యాంకర్ అన్నారు కదా, జనరల్ మెడిసిన్ వచ్చింది. సెకండ్ ర్యాంకర్ ఏంటి, రేడియాలజీ వచ్చింది. అసలు టాప్ ర్యాంకర్, టాప్ బ్రాంచ్ మనం రేడియాలజీ అనుకున్నప్పుడు ఈ స్టూడెంట్ అంటే ఈ టాప్ ర్యాంకర్ జనరల్ మెడిసిన్ కాకుండా రేడియాలజీ పెట్టుకోవచ్చు కదా. ఎందుకు పెట్టుకోలేదంటే వీళ్ళ టాప్ ప్రయారిటీనే జనరల్ మెడిసిన్. ఓకేనా, వీళ్ళ టాప్ ప్రయారిటీ జనరల్ మెడిసిన్. సో కాబట్టి ఇంకా వీరు వేరే బ్రాంచెస్ పెట్టుకోరు. అలా ఒక ర్యాంకర్ కన్నా లీస్ట్ ర్యాంకర్ కి ఒక బెటర్ కాలేజ్ వచ్చి ఆ పైన ర్యాంకర్ కి సీట్ రాలేదంటే ఆ పైన ర్యాంకర్ యొక్క ప్రయారిటీ కిందున్న సీట్ అనేది కాదు. సో కాదు కాబట్టి వాళ్ళకి సీట్ రాలేదు. ఇలా మనం అనలైజ్ చేస్తూ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా ప్రతి కట్ ఆఫ్ ఉంటుంది ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని. ప్రమోషన్ అని కాదు, మీకు యూజ్ అవ్వాలి, మీరు కంటెంట్ నేర్చుకోవాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ సార్ మ్యాపింగ్ అన్నారు కదా, ఏంటి సార్ మ్యాపింగ్, ఎలా సార్ మ్యాపింగ్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు తెలంగాణలోకి మ్యాపింగ్ లోకి వెళ్తే, ఓకే, తెలంగాణ మ్యాపింగ్ రిపోర్ట్ లోకి వెళ్తే, సో తెలంగాణ మ్యాపింగ్ రిపోర్ట్ లో నేనేం సెలెక్ట్ చేస్తున్నానంటే 2024 రౌండ్ 1 నుంచి, ఓకేనా, రౌండ్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ లోని రౌండ్ 2 వరకు మ్యాప్ చేస్తున్నాను. ఎందుకంటే రౌండ్ 1 కంప్లీట్ అయిపోయింది కాబట్టి రౌండ్ 2 కాబట్టి. సో రౌండ్ 2 వరకు ఎంత మంది కామన్ గా ఉన్నారు తెలంగాణలో అండ్ ఆంధ్రప్రదేశ్ లో, కామన్ గా ఎంత మంది ఉన్నారో చూద్దాం. ఓకేనా, ఎంత మంది ఉన్నారు అంటే కామన్ గా మనకు 9 మెంబర్స్ కి సీట్లు వచ్చినాయి. 9 మెంబర్స్ కి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో సీట్ వచ్చినాయి. సార్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో అట్లా ఎలా పాసిబుల్ సార్ అంటే వీళ్ళు తెలంగాణ లోకల్ స్టూడెంట్స్. ఓకేనా, ఇక్కడ నాన్ లోకల్ స్టూడెంట్స్, ఎందుకంటే పేరెంట్స్ ఇంటర్మీడియట్ స్టడీస్ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడ ఎలిజిబుల్ అయ్యారు. సో వీళ్ళు ఎందుకు అసలు తెలంగాణలో వివక్షం పెట్టారు ఒక్కొక్కరు చూద్దాం. ఓకేనా, ర్యాంకర్ వచ్చేసరికి 6068 ర్యాంకర్ ఉన్నారు. సో 6068 ర్యాంకర్ చూస్తే మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, సో తెలంగాణకు సంబంధించి లోకల్ అవుతున్నారు. ఓకే, సో క్యాండిడేట్ ఎక్కడ సీట్ వచ్చిందంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జనరల్ సర్జరీలో సీట్ వచ్చింది రిపోర్టెడ్. ఓకేనా, సో స్టేట్ లో కూడా మళ్ళీ నెక్స్ట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కూడా సీట్ వచ్చింది. ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు. ఓకేనా, ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు. ఎందుకు ఫ్రీ ఎగ్జిట్ అయ్యారు అంటే తెలంగాణకు సంబంధించి రౌండ్ 1 లోనే సో మనకి ఇక్కడ జనరల్ సర్జరీ ఈఎస్ఐసిలో వచ్చింది. ఓకేనా, స్టేట్ లో వచ్చింది. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది, కాకతీయ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇక్కడ జనరల్ సర్జరీలో సీట్ వచ్చింది, నాట్ రిపోర్టెడ్, సీట్ బ్లాక్ చేశారు. నెక్స్ట్ మదురై మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది జనరల్ సర్జరీ, మేబీ ఇక్కడ కూడా నాట్ రిపోర్టెడ్, సీట్ బ్లాక్ చేశారు. ఇక్కడ కూడా సీటే బ్లాక్ చేశారు, ఇక్కడ కూడా సీటే బ్లాక్ చేశారు. ఇక్కడ వరకు వచ్చి ఇప్పుడు వీళ్ళకున్న ఛాన్స్ ఏంటంటే ఈఎస్ఐసి లో జాయిన్ అవ్వాలి. ఓకేనా, సో ఇలా 9 మెంబర్స్ కామన్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కామన్ స్టూడెంట్స్ ని మనము ఈ వెబ్సైట్ నుంచి ఫిల్టర్ చేసుకోవచ్చు. అదే మీరు చెయ్యాలి అంటే ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్, తెలంగాణ మెరిట్ లిస్ట్, ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 రిజల్ట్, తెలంగాణ రౌండ్ 2 రిజల్ట్, ఇవన్నీ కూర్చొని మాన్యువల్ గా చెక్ చేస్తూ ఏ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నారని అక్కడ ఒక 4000 మెంబర్స్ ని, ఇక్కడ ఒక 3300 మెంబర్స్ ని, 7000 మెంబర్స్ ని మీరు మాన్యువల్ గా చెక్ చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండానే మీకు ఇంత పర్ఫెక్ట్ డాటా అనేది మేము ఇస్తున్నాం. సో దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ రౌండ్ 2 లో కంప్లీట్ గా మనకు అన్ని సీట్స్ అయితే తెలంగాణ గవర్నమెంట్ కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు కంప్లీట్ గా ఫిల్ చేస్తారు. మీకు మంచి బ్రాంచెస్ రావడానికి అయితే పాసిబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మీరు కామెంట్ సెక్షన్ లో నీట్ పీజీ 2024 అంటే తెలంగాణ అయితే తెలంగాణ టీఎస్ నీట్ పీజీ 2024 అని మీకు హ్యాష్ ట్యాగ్ పెట్టి మీ కామెంట్, ఓకేనా, మీరు హైలైటెడ్ కామెంట్ ఏంటి, మీ డౌట్ ఏంటి అనేది కామెంట్ చేయండి. సో కమెంట్స్ కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను డౌట్స్ కి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.